దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు పవర్ అనాలిసిస్. మహానాడు తర్వాత ఏపీలో రాజకీయాలు తారస్థాయికి చేరున్నాయి. వైసీపీ నాయకులకు మహానాడు ముందు ఆనాడు వారు చేసిన నేర చరిత్ర బయటపడే రోజులు చాలా తక్కువ సమయం ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో, అన్యాయాలు, అక్రమాలు, దురాక్రమణాలు ఏవైతే ఉన్నాయో అన్నిటినీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుతం ఏపీ ఐటీ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో లోకేష్ బాబు గారు అన్ని ఒక బుక్లో రాసి పెట్టిండు. ఎవరు ఏం చేశారు, ఎవరి అనవసరంగా టీడీపీ కార్యకర్తలపైన, టీడీపీ నాయకులపైన అనవసర నిందలు వేశారు, నేరారోపణలు చేశారు, ఎవరు టీడీపీ కార్యకర్తల్ని బలవంతం చేశారు అన్న దానికి ఒక క్లియర్ కట్గా ఏపీ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు రాసుకున్నారు. అయితే దానిపై ఒక రెడ్ బుక్ అని ప్రస్తావించారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ ఓపెన్ చేస్తాను, వైసీపీ నాయకుల గతిని అధోగతి చేస్తాను, వాళ్ళ భవిష్యత్తును జీరో చేస్తాను. మరోసారి రాజకీయంలో ఇలాంటి మాటలు మాట్లాడాలంటే, ఇలా ఇంకొకసారి వ్యంగ్యంగా ప్రదర్శిస్తే భవిష్యత్తులో ఇలాంటి రాజకీయ నాయకులు మరి అవకాశం ఇవ్వకూడదని గట్టిగానే అప్పట్లో ప్రతిపక్షంలోనే కౌంటర్ ఇచ్చారు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఒక్కొక్కటి ఓపెన్ అంటే పేజీలు తిప్పుకుంటూ వస్తున్నారు లోకేష్ గారు. అయితే ఇది మహానాడు తర్వాత ఈ సీను ఇంకా స్పీడప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే వైసీపీ నుంచి వల్లభనేని వంశీ కావచ్చు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ కావచ్చు, అలాగే నందిగాం సురేష్ కావచ్చు, ఇలాంటి కీలకమైన నేతలు అరెస్ట్ అయ్యి జైల్లో చెప్పకూడదు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇది రాను మరింత స్పీడప్ అవుతుంది. అతి కొద్ది రోజుల్లోనే డైమండ్ రాణి రోజా, కొడాలి నాని, అలాగే విడుదల రజని, ఆ తర్వాత కొంతమంది నేతలు, ఇంకా కీలకంగా నేతలు ఉన్నారు. వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ ప్రభుత్వాన్ని హేళన చేసి మాట్లాడారు. టీడీపీ నాయకుల్ని, కూటమి నాయకుల్ని, జనసేన నేతల్ని, జనసేన కార్యకర్తలపై అధికారం ఉంది కదా అని వెర్రవేగారు. రౌడీజం చేశారు, గుండాయిజం చేశారు, మహిళల్ని కొట్టారు, ముసలి వాళ్ళని తిట్టారు, అవసరం ఉన్న చోట భూ కబ్జా చేశారు, కార్మికులకు పని లేకుండా చేశారు, మనుషులకు అసలు పని లేకుండా చేశారు, ప్రజా సొమ్మునంతా దున్నపోతులా అమ్మేకి ఒక్కొక్కరు కోట్లాది సంపాదన దండుకున్నారు. అవన్నీ గత ప్రభుత్వంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు అన్నీ రాసుకున్నారు మన లోకేష్ బాబు గారు. అయితే మహానాడు తర్వాత వైసీపీ నాయకుల సీన్ మాత్రం చినిగే రోజులైతే దగ్గరలోనే ఉంది. ఇప్పటికే కొంతమంది కీలక నేతలు అరెస్ట్ అయ్యారు, మరి కొందరి పేర్లు లిస్ట్ అవుట్లో ఉన్నాయి, నెమ్మదిగా వస్తున్నాయి, ఒకరి తర్వాత ఒకరు. ఎప్పుడు ఏం జరుగుతుందా అని వైఎస్ఆర్సీపీ నాయకులు లోపల ఉండాలా, దేశం విడిచి పారిపోవాలా. ఇప్పటికే ఒక నాయకుడికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశం విడిచి పారిపోకుండా ఒక నాయకుడు ఎవరైతే ఉన్నారో కొడాలి నాని హార్ట్ అటాక్ పేరుతోటి విదేశాలకు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటానని లోపల మదన పడుతుంటే, ఇదంతా గమనించిన ఏపీ కూటమి ప్రభుత్వం ప్రతి రాష్ట్రానికి లుకౌట్ నోటీసులు పంపారు. ఈ నాయకుడిని ఎయిర్పోర్ట్ నుంచి దాటనివ్వద్దు, దేశం విడిచి పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయన ఒకటే కాదు, వైసీపీలో చాలా మంది నాయకులు దేశం వదిలి పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. వారందరికీ కూటమి ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పే రోజులు మహానాడు తర్వాత ప్రారంభమైంది. ఎందుకంటే మహానాడు విజయోత్సవంతో మొత్తం కూటమి ప్రభుత్వం కావచ్చు, టీడీపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం మహానాడు ఉత్సాహంలో ఉంది. ఇది ముగిసిన వెంటనే వైఎస్ఆర్సీపీ నాయకుల వాళ్ళ గతి అధోగతి అవుతుంది. మహానాడు ముగియాలి, వాళ్ళది స్టార్ట్ కావాలి. ఎందుకంటే గత ప్రభుత్వం వెళ్ళి చేసిన తప్పుడు దుర్మార్గాలను ఎవరు ప్రశ్నించినా కానీ వాళ్ళని అనవసరంగా లేనిపోని నిందలు మోపి, లేనిపోని సెక్షన్ల కింద జైల్లో వేసి అమాయక ప్రజల్ని వాళ్ళు పెట్టిన హింసలు ఇంత కాదు, వాళ్ళ జీవితాలను చిత్రం చేసే వాళ్ళు పెట్టిన కేసులు వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడే స్థితికి తీసుకొచ్చారు. అలాంటి వారిని ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం శిక్షించకపోతే రేపటి రోజు ఒకవేళ ప్రభుత్వం మారినా కానీ మరొకసారి ఇలా చేయాలంటే భయపడాలి. అలాంటి నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులకి ఈసారి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది. చెప్పకపోతే రేపటి రోజు మీ మీద కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. ఒకవేళ రేపటి రోజు వాళ్ళు పరిపాలన దిగిపోయినా కానీ వాళ్ళ అధికారంలోకి వస్తే మమ్మల్ని ఇదే చేస్తారు, మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటే పోతే అన్నట్టుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులు బుద్ధి చెప్తే తప్ప, ముఖ్యంగా ఆ 11 మంది ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా వాళ్ళ కెప్టెన్ అధినాయకత్వంలో 11 మంది అయితే గెలిచారో, మరి 151 నుంచి 11 మంది దిగిపోయిన వాళ్ళ ప్రతిష్ట పరువు ఎంత ఉందో మన జనాలే చెప్పారు. ఎందుకంటే ప్రజా గౌరవాన్ని నిర్ణయించాలి, దానికి తల వంచాల్సిందే. ప్రజా నిర్ణయం
మొట్టమొదటి ప్రాధాన్యత రాజకీయ నాయకులకు. కానీ ఆ ప్రజా నిర్ణయాన్ని కూడా గౌరవించకుండా కొంతమంది కీలక నేతలు ఎవరైతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యొక్క సలహాదారుడు ఎవరున్నారో సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను మర్చిపోయి సభలు సత్కారాలు చేసుకుంటుందండి. ఎస్, గెలిచిన ఆనందంలో చేసుకుంటారు, తప్పలేదు కదా. అధికారంలో ఉన్న మీరు 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తే ఆ అల్లకల్లోలాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే విధంగా ఇటు కృష్ణార్జున్లాగా చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కష్టపడి దేశ అధినేతలను కలిసి ప్రధాని మోదీ సహకారం తీసుకొని రాష్ట్రాన్ని ముందుండి నడిపిస్తున్నారు. కానీ మీరు అధికారంలో ఉన్న రోజులు ఏ ఒక్క రోజైనా కేంద్రం దగ్గరికి వెళ్ళి మాకు ఇది కావాలి, మా ప్రాంతానికి ఈ సమస్య ఉంది తీర్చండి అని ఆ రోజు ఎందుకు మాట్లాడలేకపోయారు? ఇప్పుడు అధికారం లేదు కదా, ప్రతిపక్షాలు ఉన్నా కదా, ప్రశ్నించాలి, ఏదో ప్రశ్నించాలని ప్రశ్నిస్తారు తప్ప అక్కడ జరిగేది ఏం లేదు, వాళ్ళు వరిగేది లేదు. గట్టిగా మాట్లాడితే రెడ్ బుక్ ఓపెన్ చేసడం, లోపల తోసేయడం. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష అదే. వాళ్ళు జనాలకు పెట్టిన బాధ అంత ఇంత కాదు. వాళ్ళు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టండి. వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గనుక మీరు వదిలిపెడితే అదే ఉత్సాహం రేపు మీ మీద వ్యతిరేకంగా తిరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కాబట్టి మీరు ఎంత యాక్టివ్గా ఉంటే వైఎస్ఆర్సీపీ నాయకుల మీద మీ కన్ను ఎంత మీద ఉంటే వాళ్ళ మీద వాళ్ళని శిక్షించే మార్గంలో ఏర్పాటు చేయండి, ప్రజలను రక్షించండి. ఆ కబ్జా కోరులు చేసేందు ఘోరాలు మీరు తెలుసు, అన్నీ చూశారు, మీరు అన్నీ అనుభవించారు. అన్నీ అనుభవించిన తర్వాత ఒక రావణాసురుని సంహరించి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నిలబడ్డది. మరి ఆ కూటమి ప్రభుత్వం ఇంకా పైకి రావాలంటే రావణాసురుడు వెనకాల కొంతమంది గద్దలు రాక్షసులు ఉంటారు. ఆ రాక్షసులను మీరు సంహరించాలి. సంహరించాల్సిన అవసరం లేదు, వాళ్లకు కఠినమైన శిక్షలు వేయించాలి. అప్పుడు కానీ మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, కుటుంబాన్ని రాజకీయాల్లో లాగడం, చిన్న పిల్లలని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను మానసికంగా హింసించే విధంగా వాళ్ళు మాట్లాడిన మాటలు మీరు అనుభవించారు. ఈరోజు వాటిని కూడా పటాపంచలు చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు గట్టి బుద్ధి చెప్పాలి. లేకపోతే వాళ్ళు తిరగబడతారు. ఎందుకంటే అధికారం ఉన్న రోజులు కోట్లాది రూపాయలు దండుకున్నారు. వాళ్ళ దగ్గర రౌడీలు ఉన్నారు, గుండాలు ఉన్నారు. ఆ చెంచాగిరీలు చేసే రాజకీయ నాయకులు వెనకాల చాలామంది ఉన్నారు. వీళ్ళని భయపడితే వాళ్ళు ముందుకు రారు. అందుకే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఒకటి అమలు చేయాలి. మహానాడు తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు ఆనాడు చేసిన పాపాన్ని లోకేష్ బాబు గారు రెడ్ బుక్ ద్వారా ప్రజలకు చెప్తున్నారు. ఒకటి కాదు, అందరినీ ఒకటిసారి తీసుకురండి. ఎవరైతే ఉన్నారో కోడాలి నాని కావచ్చు, పేర్ని నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, డైమండ్ రాణి రోజా కావచ్చు, మన ఐటీ గుడ్డు మినిస్టర్ కావచ్చు, ఇంకా ఏదైనా చిన్న చిన్న నాయకులు చాలామంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలో మహానుభావులు. కొంచెం నోరు కూడా తిరగదు వాళ్ళు మాట్లాడడానికి. ప్రెస్ మీట్ ముందు ఏం మాట్లాడతారో తెలియదు. అలాంటి వారికి ఖచ్చితంగా కుటుంబ ప్రభుత్వం బుద్ధి చెప్పాలి. మహానాడు తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ రెడీగా ఉండండి. ఈరోజు ఇంట్లో సరదాగా గడిపారు, ఇప్పటి నుంచి మీ బతుకు జైలు జీవితం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. For more updates, please subscribe Dutta Media.